ఈరోజు బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థులు ముగ్గురు ఒడగొట్టింది. ఏ పార్టీ ఒడగొట్టింది? బీఆర్ఎస్ పార్టీ ఒడగొట్టింది. ఎవరికి ఒకటి తెలుస్తున్నారు? మాటలు చెప్పి మాటలే కాదు, చేతలు. ఏది మీ రైల్వే లైన్? బండి సంజయ్ గారు, ఏది రైల్వే లైన్? ఈరోజు మానే రివర్ ఫ్రంట్ వెయిట్ చేస్తున్నది, కొనసాగిస్తారా లేదా? రేపు పొద్దున మీకు మొన్న డబుల్ ఇంజన్, మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, మీరు ఎంపీ గారు ఉన్నారు. ఈ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయినాయా? ఇంజన్ ముందుకు ఎందుకు వెళ్ళలే? రైల్వేలో ఎందుకు ముందుకు వెళ్ళలే? ఇక మమ్మల్ని కుక్కడి పెళ్ళి ఇదేం చేస్తావు? మీ ఊరు అంతర్గతం కొట్లాడుకొని మీరే కుక్కడి వెళ్తే తీసుకొని బయట వారేసుకున్నారు. ముగ్గురు ఓడిపోయారు సీఎం క్యాండిడేట్లు. ఇంకెవరు ఎవరు కొట్టిరు? కాంగ్రెస్ ఓడగొట్టిరా? బీఆర్ఎస్ఏ ఓడగొట్టింది. మరి ఎవరిని కుక్కడి పెళ్తే ఓడగొట్టింది మీకు కనబడుతుంది అందరికీ. ఇక మాట్లాడుతూనే ఉంటారు ఎవరు. మళ్ళీ మీరు రాజగోపాల్ గురించి మాట్లాడతాం. మళ్ళీ మీరు చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇది మేము కుటుంబము. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడున్నప్పుడు మా అధినేత కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ లీడర్, మా అందరికీ దైవ సమానులు. బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఏ ఒక్క వ్యక్తులంగా కేసీఆర్ను వదిలి వెళ్ళిపోరు. అది మేము రాజకీయాల కోసము, స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తలేరు. మా ఎమ్మెల్యేలు అందరుగా మొత్తం మంది క్లియర్గా కేసీఆర్ వెంబడే ఉన్నారు. మేము గేట్ చేస్తే వాళ్ళు టచ్ పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని కాపాడుకోమని చెప్పి అదేం లేదు. మాకు అధికారం ముఖ్యం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా అధికారం చేసినాం. మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా కేసీఆర్ వెంబడే ఉంటారు అని ఎక్కడ ఎలాంటి డౌట్ లేదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి మాట్లాడుతుండవచ్చు, ఆయన మాట్లాడితే మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా మా అసెంబ్లీలో ఒకసారి బీజేపీకి ఒకసారి మునుగోడులో ఓడిపోయింది కాబట్టి ఆయన ఏమో మాట్లాడుకుంటుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి పరిస్థితి అంటే ఆవేశంగా ముందుకు పోయి నడుస్తూ ఉన్నారు. మేమే ముందుకు వచ్చినాము, మేమే పంచ మాట్లాడతాము అని మాట్లాడుతున్నారు. చూస్తాంగా ఒక 2-3 నెలల తర్వాత ఉంటాం మేము అందరం బతికి ఉంటాం కదా. బిర్రు ఒకరైతే 4 కొరుకుతారు, వాళ్ళు గుద్దుతారు. ఇవన్నీ కూడా ఒక 1-2 మంత్స్ లోపు తెలుస్తూ ఉంటాయి బయట కన్నొచ్చాడు. మేము అల్టిమేట్గా ఏమంటలేము, మీరు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో గది మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇంప్లిమెంట్ చేయాలి. మొదటి మెడ మీద ఉన్నది కత్తి ఉన్నది రైతు బంధు, అది ఇచ్చేయండి అని చెప్తున్నాం మేము. మీరేం చెప్పేది మా ఇష్టం చేస్తున్నాం అంటే, మరి రైతు అయితే పంట వేసుకోవాలి కదా, సీజన్ పోతుంది కదా, సీజన్ దాటినాక వేయలేరు కదా. కాబట్టి అది మేము చెప్తా జరుగుతుంది. మీరు చెప్పిన హామీలు మేము గుర్తు చేస్తున్నాం. ఇంకున్నాయి, మస్తు హామీలు ఉన్నాయి. ఎట్లా అవసరం పడితే అట్లా హామీలు మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఆ హామీలు ఫస్ట్ అయితే రైతు బంధు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ చేయమని చెప్తున్నాం. ఎవరు చూద్దాం కదా, ఇంకా ఉన్న పార్టీ ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళ అంతర్గతంగా మేము అందుకే మాట్లాడుతున్నాం. మేము ఆ ప్రభుత్వం కూలిపోవాలన్నా ఆ పార్టీ విలువ అంటలేము, మేము అంటలేము. మమ్మల్ని తీసుకుపోయేదంటే మీరు ఒక్కరు తీసుకుపోతే 10 మంది మాకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారంటే ఉన్నాం. క్లియర్గా పార్టీని ఎట్టి పరిస్థితితో వాళ్ళ మనసులో మాటలు మాట్లాడినరు. సంస్థాగతంగా బలోపేతం చేయమన్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, ప్రతి ఒక్క కమిటీలు వేయాలి. సంస్థాగత బలోపేతంగా ఉంటే దాన్ని ఏమాత్రం ఉండగా లేకుండా కేటీఆర్ గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. త్వరలో అద్భుతంగా ఇంకా అన్ని 17 కాన్స్టిట్యూన్సీ మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ పార్టీలు అందరం కూర్చుంటాము.